అయిపోయిందా? అయ్యింది. అరే తెల్లారిపోయింది. ఈ చెయ్యి ఏమిటి? ఏమిటో పూజ పూర్తయ్యేసరికి ఇలా అయిపోయింది. ఇది కాగదా? ఆగట్లేదు మరి. ఓ పని చేయి, వేసిన పువ్వులన్నిటినీ ఒక్కొక్కటే వెనక్కి తీస్తూ ఉండు, అప్పుడు సరిపోతుంది. ఈ ఐడియా బాగుంటుంది. కొట్టానంటేనా? ఇంకా ఎన్ని రాత్రులు ఇలా పువ్వులు వేయడం తీయడం? శాంతి బామ్మ, అదేమిటమ్మాయి నువ్వు ఇంకా అలాగే ఉన్నావు? వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకో. నేను కూడా స్నానం చేసి రెడీ అవుతాను బామ్మ. నువ్వు దేనికి రా? అమ్మాయిని గుడికి తీసుకెళ్లి ప్రదర్శన చేయించాలి. గుడికి తీసుకెళ్లి ప్రదక్షిణ? మరి ఇదిగో బామ్మ, మొదట రాత్రి ఎలాగో పాడు చేసావు, మొదట పగలు కూడా పాడు చేయబాక. నోరు బుయ్. ఇలాంటి వ్యథ వేషాలు వేసే మా ముసలాయన 60 ఏళ్ళకే హరియమన్నాడు. అమ్మో, రే చూడు, నీ భార్యని గుడికి తీసుకెళ్లి ప్రదక్షిణ చేయించి తీసుకొస్తాను రమ్మానవా. బామ్మ అప్పుడే వచ్చేసావంటే? కల్పనేది? కల్పన ఎవర్రా? కల్పన ఎవరా? బామ్మ నిజం చెప్పవే, నా భార్యని ఎక్కడ దాచావు? నీ భార్యని నేను దాచటం ఏమిట్రా? నేను ఇప్పుడే ఊరి నుంచి వస్తుంటే. ఇదిగో బామ్మ, అబద్ధాలకే నీకెట్టాకు అవకాశం లేదు, నా కార్తలు పుడతారు. ఏడ్చావులే, నేను ఇప్పుడే ఊరి నుంచి వస్తున్నానని చెప్తుంటే. ఊరు నుంచి వస్తున్నావా? చెబుతా. బామ్మ ఇప్పుడు చెప్పవే. ఏమిట్రా నీ గోళ? నేను ఇప్పుడే బిలాస్పూర్ నుంచి వస్తున్నాను. బామ్మా, ఏమిట్రా నాయన? ఏం జరిగింది? ఏమిటమ్మా? నీకు పిచ్చి పట్టినట్టుందే. నాకు పిచ్చి పట్టడం ఏమిట్రా? పిచ్చి సన్నాసి. బామ్మ బాగా గుర్తు తెచ్చుకో, నువ్వు మొన్ననే వచ్చావు, కల్పన చేత సంతానలక్ష్మి వ్రతం కూడా చేయించావు. ఏమిటి? నేను? అవును నువ్వే. ఇందాక కల్పన్ని గుళ్ళో ప్రదక్షిణ చేయిస్తాను వెంట పెట్టి తీసుకెళ్ళావు కదటే. ఒరేసంటి, నువ్వు వెళ్ళటం నువ్వు చూసావా? నా కళ్ళదితే కదంటే కల్పన వెంట పెట్టి తీసుకెళ్ళావు. ఓహో అలాగా. అయితే ఆ ట్రంక్ పెట్టి ఈ మరచందు కూడా తీసుకెళ్ళావా? అవునే బామ్మ, ట్రంక్ పెట్టి మరచెంబు నీ చేతులకు ఎలా వచ్చాయే? ఎలా రావడం ఏమిట్రా? నాతో కూడా బిలాస్పూర్ నుంచి వస్తున్నాయి. ఇగో రైలు టికెట్. నిజమేనే. మరి 4 రోజుల నుంచి ఇక్కడ టెస్ట్ వేసింది ఎవరు? లేదు మానవా. ఓహో, ఎలా ఉంది మానవా ఈ బామ్మ పథకం? నిన్ను గుడికి తీసుకెళ్ళి నా భార్యని ఎక్కడ దాచావో చెప్పు. ఓరేసంటాడా, నేను ఇక్కడ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడతావేట్రా? బామ్మ, నీకు రహస్యం చెప్పాలి, నాతో రా. అని నా అనుమానం. ఆ అనుమానం ఏమిట్రా? అక్షరాల నిజం. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే దిగొచ్చుంటాడు. ఆహా, నాకు కలల్లో మాత్రం కనిపించే ఆ మాధవుణ్ణి నువ్వు కళ్ళారా చూడగలిగావంటే నిజంగా నీ జన్మ ధన్యమైపోయిందిరా సంటాడా. మాధవుడు మన్మధుడు, ఈ విషయం కల్పనకి తెలిసిందంటే నా జన్మ అల్లరైపోతుంది. అయ్యో, ఆ అమ్మాయికి తెలిస్తే ఎంతో సంతోషపడుతుంది. తప్పకుండా చెప్పాల్సిందే. ఇలా నీ రూపంలో ఎవరో వచ్చారంటే కల్పన నమ్మదు. ఎందుకు నమ్మదురా? సాక్షాత్తు ఆ దేవుడే దిగొచ్చాడంటే నమ్మకుండా ఉంటుందా? నమ్మదు. నమ్మకపోగా నువ్వు పిచ్చిదానమని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేస్తుంది. అమ్ము, పిచ్చాసుపత్రిలోనా? అయితే నేను చెప్పండి బాబు. అది ఆ మాట మీద నిలబడు. బాబుగారు, నన్ను ప్రదక్షిణ చేస్తానని మీరు వచ్చేసారేంటి? అది ఆ జనంలో నిలబడలేక వచ్చేసాను అమ్మాయి. అరే, ఈ పెట్టి ఇక్కడికి వచ్చింది? అది బామ్మ ఊరికి వెళ్ళిపోతుంది. అప్పుడే వెళ్ళిపోతున్నారా? ఇప్పుడేగా అమ్మ వచ్చింది, అప్పుడే ఎక్కడికి వెళ్తాను? ఇప్పుడే రావడం ఏంటి? అదే బామ్మ వచ్చి 4 రోజులైనా ఇప్పుడే వచ్చినట్టుగా ఉంది. అందుకే వెళ్ళబుద్ధి కావటం లేదు. చూడమ్మా, ఈ పెట్టి లోపల పెట్టు. అలాగండి. అరే సంటాడా, నిజంగా నువ్వు అదృష్టవంతుడురా. రంబలాంటి పెళ్ళాం దొరికింది అమ్మాయి. అందుని ఎదుట అందాలు ఎన్ని ఉన్నా ప్రయోజనమే ఉంది. అరే సంటాడా, ఆ పువ్వుల చుట్టూ పట్టుకుని అలా అరుస్తున్నానేంటి? నా ఇష్టం, అరుస్తాను. అప్పుడప్పుడు జుట్టు కూడా పీక్కుంటాను. మా ముసలాయన ఇంతే. అప్పుడప్పుడు వేపకాయంత వెర్రొచ్చి ఇలాగే పిచ్చి కేకలు పెట్టేవాడు, పిచ్చి సన్నాసి. ఏమండి, అక్కడ ఇంటి చెట్టు కనిపిస్తుండే, అక్కడుందేమో.
ఏమిటి బాబు ఇక్కడ కూర్చున్నావు? నీది కూడా ముష్టి ప్రేమేనా? అదే కాదు సార్, ప్రేమలో దెబ్బతిన వాళ్ళకి ఎండు చెట్లు అద్దెకిస్తాను. ఏంటి ఈ చెట్లు అద్దెకిస్తావా? వారు నీ అమ్మ కడుపు మాడిపోను, ఏం బుర్రయ్యా నీది? అది సరే, ఈ ఫోటోలో అమ్మాయి నీకేమైనా కనిపించిందేమో చూడు. ఏమయ్య అండి, ప్రేమలో ప్రమోషన్ వచ్చిందండి. ప్రమోషనా? అవును సార్. అంటే ముష్టివాడితో లేచిపోయిందా? అదే కాదండి, అటు చూడండి. ఏంటి ఆడదేవత అసలు ఆ తాగుడు కూడా మొదలెట్టావా? తాగుడు కాదు నాన్న, విరక్తితో మంచి నీళ్లు. ఏ ఓట్లు ఇంటికి పోదాం పద. లే, ఇంటికా? ఆశ్చర్యార్థకం మార్క్. నేను ఇంటికి రాను. పులిస్ స్టాప్. నా అబ్బి కనిపిస్తేనే వస్తాను. అయ్యో, అబ్బి కనిపించకపోతే ఇంటికి రానంటుంది. ఇప్పుడు నేనేం చేయనండి? ఏం చేద్దామా? వాడి దగ్గర చెట్టు అద్దెకి తీసుకుని దాని కింద కూర్చో. రెడ్డి మీరు చెప్పు తీసుకుంటాను పెద్దవాడిని. పోవతలకి పద, ఇంటికి ఇచ్చుకుపోదాం పద. అమ్మా! ఓర్ ముయ్. ఇదిగో అమ్మాయి, మీ అయ్యగారు బాబుని తీసుకురమ్మన్నా, తీసుకెళ్ళి. అప్పుడే వచ్చేసరి ఆఫీస్కి వెళ్ళదా? లేదు. ఎందుకు? చెబుతా. ఎందుకు మీరు ఆఫీస్ నుండి అర్జెంట్గా వచ్చేసారు? కల్పన, కల్పన, కల్పన. ఏమండి, నేనంటే మీకు ఇష్టం లేదా? చచ్చా, అవే మాటలు. మరి ఆరోగ్యం బాగుంటలేదు. ఏమండి, మీరేమీ అనుకోకపోతే నేను మాట చెప్పినా మీరు ఒకసారి డాక్టర్ వరకు వెళ్ళండి. సారీ అండి, మిమ్మల్ని బాధ పెట్టాను. ఈ జన్మ నేను తల్లినయ్యే భాగ్యం లేదని ఆకృతిలో